వెల్కమ్ బ్యాక్ టు ట్రేడింగ్ ఇన్ మై జోన్. మనం ఒక లాస్ట్ 3 డేస్ నుంచి వీడియోలు చేయట్లేదు. ఈ 3 డేస్ నాకు కొంచెం వర్క్ ఉండి బయటకు వెళ్ళాను, అందువల్ల వీడియోలు చేయలేకపోయాను. నేను వీడియోలు చేయని రోజు ఇక్కడ కమ్యూనిటీ పోస్ట్లో మన ట్రేడ్స్ పోస్ట్ చేస్తాను. అంటే ఆ రోజు ప్రాఫిట్ ఎంత వచ్చింది, ఆర్ఓఐ ఎంత, ఇది ఇది ఎవరైనా ఫాలో అయిన వాళ్ళకి అర్థమైపోద్ది. వీడియో చేయలేదంటే కంపల్సరీ ఇక్కడ పెడతాను. వీడియో చేసినా కూడా పెట్టమన్నట్టు చెప్పండి. కమ్యూనిటీ పోస్ట్లో వీడియో కంటే చాలా ముందే పెట్టేస్తాను ట్రేడ్ క్లోజ్ కాగానే. నెక్స్ట్ ఈ స్టాడిల్ వీడియో 3 డేస్ బ్యాక్ అప్లోడ్ చేశాను. చాలా లెందీగా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాను. అది ఎవరికైనా అర్థమైందో కాలేదో నాకు తెలియట్లేదు. చాలామంది అర్థమైనట్టే అంటున్నారు, ఒకళ్ళిద్దరు సిమ్యులేట్ చేయమన్నట్టు అన్నారు. నేను సిమ్యులేషన్లు బ్యాక్ టెస్ట్లు అన్నీ స్ట్రాటజీలు చెప్పినాక చేద్దాం, ఇప్పుడే వద్దు. ఇప్పుడే సిమ్యులేషన్లు బ్యాక్ టెస్ట్లు స్టార్ట్ చేసుకుంటూ పోతే ఒక్కో స్ట్రాటజీ చాలా రోజులు పడుతుంది. ఫస్ట్ స్ట్రాటజీలన్నీ కంప్లీట్ చేద్దాం, తెలుసుకోండి. నెక్స్ట్ వాటిని మీరు సొంతంగా సిమ్యులేట్ చేయండి. నెక్స్ట్ నేను కూడా చేసి చూపిస్తాను. దాని తర్వాత మళ్ళీ బ్యాక్ టెస్ట్ కూడా చేద్దాం, కొన్ని స్ట్రాటజీస్ చేయగలిగినాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ స్ట్రాటజీ సిరీస్ కంప్లీట్ కానివ్వండి. నెక్స్ట్ స్ట్రాంగిల్ సిరీస్ ఉంటుంది. ఇవి రెండు వస్తే ఆల్గోలు ఫామ్ చేయడం అయినా అర్థమైద్ది. అందరూ ఆల్గో అప్పుడే చెప్పండి అంటున్నారు. ఇవేం తెలియకుండా మీరు అప్పుడే ఆల్గోలు బిల్డ్ చేయడం ఇదంతా కరెక్ట్ కాదు. మీరు సొంతంగా ఆల్గోలు బిల్డ్ చేసుకోగలగాలి. అందుకోసమనే ఇవన్నీ చెప్తున్నాను. ఇవన్నీ కొంచెం మంచిగా నేర్చుకోండి, ప్రాక్టీస్ చేయండి, పేపర్ ట్రయల్ చేయండి. అప్పుడు రియల్ ట్రయల్కి వెళ్ళండి. వర్క్ అయితే ఇంకేమైనా మోడిఫికేషన్స్ ఉన్నా చేసుకోండి. మీకు వర్క్ కావట్లేదంటే చెప్పండి, ఎక్కడ ప్రాబ్లం వస్తుందో చూద్దాం, దాన్ని సరి చేద్దాం. ఖచ్చితంగా వర్క్ అవుతాయి. ఇవన్నీ ఇది మనం కనిపెట్టిన స్ట్రాటజీలు కావు, ఆల్రెడీ మార్కెట్లో ఉన్నాయి, అందరికి తెలిసినాయి. కాకపోతే మీకు అన్నీ తెలవాలి, అన్నీ ఒక చోట రావాలన్నట్టు అన్నీ చెప్తున్నాను. అందరికీ స్ట్రాటజీలు తెలుసు, స్ట్రాంగిల్ తెలుసు, కానీ ఇన్ని వేరియేషన్లు ఉంటాయి. ప్రతి వేరియేషన్తో మనం ఎలా ప్రాఫిటబుల్ కావచ్చు, ఏ సందర్భాల్లో ఏ వాడాలి, ఇవన్నీ నెక్స్ట్ చెప్పడం కోసం ఫస్ట్ అన్ని వేరియంట్లు చెప్పుకుంటూ వస్తున్నాను. ఈరోజు ఇంకో వీడియో కూడా వస్తుంది, స్ట్రాటజీ పార్ట్ 7. ఈ వీక్ లాస్ట్ వీక్ అప్లోడ్ చేయలేదు కదా, ఈ వీక్ 2 చేద్దాం. అది కూడా చూడండి. అది కొంచెం ఇంత లెంతీగా అయితే రాలేదు, దాన్ని తక్కువ చేయడానికి ట్రై చేశాను. నెక్స్ట్ ఈరోజు ట్రేడ్ చూద్దాం. ఈరోజు ఎక్స్పైరీ అండి, మే 18th. చాలా వాలటైల్ ఉంది మార్కెట్. అసలు ఎంత వాలటైల్ అంటే చిన్న రేంజ్లోనే ఉంది, కానీ అప్ అండ్ డౌన్ ఇలా కన్సాలిడేట్ కావడం వల్ల 2 సైడ్ స్టాప్ లాస్ హిట్ అయిపోయినాయి. పెద్ద స్టాప్ లాస్ పెట్టిన వాళ్ళకి కూడా హిట్ అయిపోయినాయి. మార్నింగ్ ఇక్కడ గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి ఇలా స్లోగా పడి గ్యాప్ ఫిల్ చేస్తుంది అనుకున్నప్పుడు చేయకుండా సడన్గా రివర్స్ వచ్చేసింది. ఇక్కడ డబ్ల్యూ షేప్ ఫామ్ చేసింది, దాని తర్వాత ఇక్కడ ఎం షేప్ ఫామ్ చేసింది. దాని తర్వాత ఇక్కడైతే ఇక ఎస్బీఐ క్యాండిల్, ఇది ఎస్బీఐ రిజల్ట్స్ వచ్చినాయి ఈరోజు. ఆ రిజల్ట్స్ వచ్చినప్పుడు ఇక్కడ షార్ప్ ఫాల్ వచ్చి మళ్ళీ ఎమ్మటే రికవర్ అయింది. ఈ ఒక్క క్యాండిల్లోనే అందరు స్టాప్ లాస్లు కొట్టిపడేసినాయి. ఆల్మోస్ట్ 1% 2% ప్లస్లో ఉన్న వాళ్ళు కూడా నెగిటివ్లోకి వెళ్ళిపోయినారు ఈ క్యాండిల్తోని. నాకు పర్సనల్ కూడా తెలుసు, అందరూ చాలామంది ఇబ్బంది పడ్డారు దీంతో. తర్వాత ఇలా కన్సాలిడేట్ అవుతూ ఇట్లా కొంత డౌన్లోనే ఎండ్ అయింది ఈరోజు. మనకు 4599 రూపీస్ ప్రాఫిట్ వచ్చింది. మన ట్రేడ్ చూస్తే ఈ డౌన్ఫాల్లో పీ స్టాప్ లాస్ హిట్ అయిపోయినాయి. మళ్ళీ అప్ వెళ్ళినప్పుడు పీఎల్ రీఎంట్రీ తీసుకున్నాయి. ఈ కన్సల్టేషన్లో బాగానే ఉంది. మళ్ళీ ఫాల్ అయినప్పుడు మళ్ళీ పీ సైడ్ స్టాప్ లాస్ హిట్ అయిపోయినాయి. మళ్ళీ పైకి లేచినప్పుడు రీఎంట్రీ, మళ్ళీ పడ్డప్పుడు స్టాప్ లాస్ హిట్. ఇలా నెంబర్ ఆఫ్ రీఎంట్రీలు పడడం వల్ల వచ్చిన ప్రాఫిట్లు అన్నీ పోయినాయి. మార్నింగ్ అరౌండ్ ఇక్కడైతే 7000 అలా ఉంది. ఇక్కడికి వచ్చి ఈ క్యాండిల్ అప్పుడైతే జస్ట్ 1000 ఉంది ప్లస్. అసలు పాజిటివ్ కూడా ఎండ్ అయితే అనిపించలేదు. కాకపోతే ఈ కన్సల్టేషన్ వల్ల కొంత మంచి ప్రాఫిటే వచ్చింది, 0.5 వరకు వచ్చింది. అది ఈరోజు ట్రేడ్ గురించి. ఇంకా ఫిన్ నిఫ్టీ చూస్తే ఇది కూడా సిమిలర్గానే ఉంది. ఇది ఫ్లాట్గా ఎండ్ అయింది, పెద్ద ప్రాఫిట్ రాలేదు, జస్ట్ ఒక 100 రూపీస్ అలా వచ్చింది అంతే. ఇది కూడా సేమ్ ఇలాగే చిన్న జోన్లో కన్సాలిడేట్ కావడం, ఈ ఎస్బీఐ క్యాండిల్కి రియాక్ట్ కావడం, ఇదంతా సేమ్ బ్యాంక్ నిఫ్టీ లాగే ఉంటుంది కాబట్టి ఫిన్ నిఫ్టీ దీంట్లో కూడా అలా జరిగింది. పెద్ద ప్రాఫిట్ అయితే లేదు దీనికి. ఇది రోజు ఎక్స్పైరీ కాదు కాబట్టి పెద్ద ప్రాఫిట్ లేదు. అదే బ్యాంక్ నిఫ్టీ ఎక్స్పైరీ కాబట్టి కొంచెం 0.5% అన్న ప్రాఫిట్ ఉంది. నెక్స్ట్ ట్రేడింగ్ జర్నల్ చూద్దాం. నాకు తెలిసి ఇక్కడ వరకు చూపించాను అనుకుంటా. మండే రోజు 15,000 వచ్చింది, ట్యూస్డే రోజు 6,000 అలా లాస్ వచ్చింది, వెడ్నెస్డే రోజు 5,000 అలా 4,950,
ఈరోజు 4599. ఈ మంత్ మొత్తంలో ఒక్కటే లాస్ వచ్చింది. ఇది వీడియో చేసింటే బాగుండేది కానీ ఆ రోజు టైం లేక చేయలేకపోయాను, బయట ఉన్నాను నేను. ఒకే ఒక లాస్, అది ట్యూస్డే వాలటాలిటీ ఉంది కదా, ఫిన్ నిఫ్టీ ఎక్స్పైరీ వల్ల. దానికి అన్ని సైడ్ స్టాప్ లాస్ హిట్ అయిపోవడం అట్లా, అందువల్ల లాస్ ఎండ్ అయింది అది. ఇంకొంచెం ఎక్కువ లాస్ నుంచి తక్కువలోకి వచ్చింది. ఫస్ట్ లాస్ మనకి ఇది మేలో అరౌండ్ 7.1% అలా ఉన్నాం. 63,000 ప్రాఫిట్లో ఉన్నాం. ఇంతకుముందు 6.9 ఒకసారి వెళ్ళాను కానీ 7 అయితే వెళ్ళలేదు. ఈ మంత్ మంచిగా ఉంది, చూద్దాం రిమైనింగ్ డేస్ ఎలా ఉంటాయో. ఈ రిమైనింగ్ డేస్ డిసైడ్ చేస్తాయి ఈ మంత్ ఎలా ఎండ్ అయిద్ది అనేది. ఇంతకుముందు కూడా మంచి ప్రాఫిట్లోకి వచ్చేది కానీ ఒకసారి 6.9 అలా వచ్చి మళ్ళీ వెనక్కి వెళ్ళి 5 బిలోనే క్లోజ్ అయిపోయాను ఆ మంత్. అప్పుడు జస్ట్ లాస్ట్ 3 డేస్లో మారిపోయింది అంతా. అందుకే చూడాలి, అప్పుడు ఏమనుకోవద్దు. కాకపోతే విన్నింగ్ స్ట్రీక్ అయితే బాగుంది, 92% విన్నింగ్ పర్సంటేజ్ ఉంది. 13 డేస్లో 12 డేస్ ప్రాఫిటబుల్గానే ఉన్నాం. ఒకే ఒక చిన్న డ్రాడౌన్, అది 6481. చూద్దాం ఈ నెక్స్ట్ వీక్ అంతా ఎలా ఎండ్ అయిద్దో. ఇదండి ఈ వీడియో మరి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.